నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మావిళ్లపాడు రీచ్లో నూతన ఇసుక పాలసీని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే జీవో నెంబర్ 43తో నూతన ఇసుక పాలసీని తీసుకుని ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదని విజయశ్రీ కొనియాడారు. దీనివల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయని, అక్రమ ఇసుక రవాణా ఆగిపోతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు ఇసుక పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని, టెంపరరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ, సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి. నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు. దాన్ని నిరోధిస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి, పేదలకి, సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు, అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం